హాయ్ నమస్కారం అండి. ఈరోజు మీకు స్వీట్ షాప్ స్టైల్లో స్నాక్ ఐటమ్ చూపించబోతున్నాను. ఈ స్నాక్ ఐటమ్ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా తక్కువ ఖర్చుతో చేసుకునే వంట అండి. ఇప్పుడు ఈ రెసిపీ ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో కప్పు గోధుమ పిండి, అరకప్పు మైదా పిండి, పావు కప్పు బొంబాయి రవ్వ, బేకింగ్ పౌడర్, ఇలాచీ పౌడర్, సాల్ట్ తగినంత వేసుకొని మొత్తం ఇలా ఒకసారి కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. పావు కప్పు నెయ్యి తీసుకొని నెయ్యి వేసుకొని మరలా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా ఈ నెయ్యి వేసుకోవడం వల్ల లోపల ఎంతో గుల్లగా సాఫ్ట్గా ఉంటుందండి కొమ్ములు. గ్లాస్తో నీళ్ళు తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరలా పోసుకొని వీడియోలో చూపించినట్టుగా చపాతీ ముద్దలాగా ఈ విధంగా కలుపుకోవాలి. గట్టిగా కావాలంటే సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసుకొని వేడి అయ్యేలోపు ఇలా రోల్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా. ఈ చపాతీ ముద్దను రోల్ చేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకొని చాక్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి కావలసిన సైజులో కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నూనె వేడయింది. ఈ కొమ్ములు నెమ్మదిగా వేసుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఈ కలర్లో వచ్చే వరకు ఈ విధంగా అయితే సరిపోతుంది. తీసేయాలండి. ఫ్రై అయిపోయినాయి. అలా మిగతావి కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక కళాయిలో కొంచెం నీళ్లు పోసి కప్పు బెల్లం వేసుకొని పాకం రెడీ చేసుకోవాలి. ఈ పాకం ఈ బెల్లం అంతా బెల్లం కరిగి లేత తీగ పాకం వచ్చే వరకు చూసుకోవాలి. ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే అడుగంటకుండా ఉండిద్ది. పాకం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకొని ఈ కొమ్ములు పాకంలో వేసుకోవాలి. వేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసేలా చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అంతేనండి. పిల్లలకే కానీ పెద్దలకే కానీ లైట్ స్వీట్ తినాలనుకునే వాళ్ళకి ఈ బెల్లం కొమ్ములు సింపుల్గా ఈజీగా చేసుకునే స్నాక్. మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.